హాయ్ రితు గారు. హాయ్ అండి. సో, ఇలా మీరొచ్చేసారు గదా! ఇది చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది మాకు ఎలిమినేషన్. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నాకేం అర్థం కావట్లేదు ఇంత వరకు గూడా. ఇప్పుడు అందరూ ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ అన్‌ఫెయిర్ అని అంటే కొంచెం నాకు లోపలుండి లాస్ట్ మినిట్ నేను వైర్ కట్ చేసే వరకు నేను ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఊరికే పెట్టుంటారు నన్ను లాస్ట్‌లో. బికాజ్ ఐ గేవ్ ఎవ్రీథింగ్. నేను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసి ఎఫర్ట్స్ పెట్టి ఆడుతూ వచ్చాను. ఇక్కడ గివ్ అప్ కూడా ఇవ్వకుండా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ బిలీవ్డ్ ఏంటంటే నేను నాలాగా ఉంటే డెఫినెట్‌గా నచ్చుతాను అనే దాంట్లోనే ఉన్నాను. ఎందుకంటే నా బయట ఫ్రెండ్స్ కానీ నా టీమ్ కానీ అందరూ నువ్వు నీలాగా ఉంటే అందరికి నచ్చుతావు ఎప్పుడైనా అని అంటే అట్లీస్ట్ నేను నాలాగా ఎలా ఉంటానో ఎవరికి తెలియదు కాబట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది కాబట్టి సో బిగ్ బాస్ హౌస్ వెళ్తే వీడి అనేది తెలుస్తుంది. అప్పుడు జనంకి నేను నచ్చుతాను అనే కాన్ఫిడెన్స్ లోనే ఉన్నాను. అందుకే పక్కా టాప్ 5 లో ఉంటానని ధీమాతోనే ఉన్నాను. ఆబ్వియస్లీ అండి బేసిక్‌గా. బట్ సంజన గారు, ఆమె అలా మాట్లాడింది గదా! సో, మీరు ఎందుకు మళ్ళీ అంత హెల్ప్ చేశారు? దానికి మళ్ళీ మీరు క్లోజ్ అవ్వకుండా ఉండాల్సింది తనతో. అంటే ఇప్పుడు నేను అదే ఫస్ట్ నుంచి బయట కూడా అంతే. ఒక మనిషితో అంత శత్రుత్వం నేను మెయింటైన్ చేయలేను. సరే ఇంకా ఏదో అనేసారు అయిపోయింది. వెన్ షీ ఈస్ ప్లీజింగ్ అంటే తను సారీ ఫీల్ అయినప్పుడు ఇంక నేను దాన్ని పట్టుకొని నేను చచ్చిపోయే వరకు నేను మాట్లాడకుండా ఉండే టైపే కాదు. నాకు బయట కూడా అంతే ఎవరితో అంత ఎన్మిటీ అనేది ఉండదు. సరే ఏదన్నా అలా జరిగిందనంటే హాయ్ బాయ్ లాగా ఉంటాను. అంతేకాని ఎన్మిటీ ఐ కాంట్ మెయింటైన్ చేయలేను. ఓకే. మీరిందాక అడిగినప్పుడు తనుజ గారు విన్ అయితే బావుంటది అన్నారు. బట్ పవన్ విన్ అయితే యాహ్! బాగుంటుంది. ఆబ్వియస్లీ అండి. డెమోన్ పవన్ పవన్. గారికి. థ్యాంక్ యూ అండి. మా తెలుగు సెలబ్రిటీస్‌కు థ్యాంక్ యూ కొంచెం సో మచ్. ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని వీక్స్ నన్ను సర్వైవ్ అయ్యాను అని అంటే కేవలం ఆడియన్స్ వల్లే. మీకు నేను నచ్చడం వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.